హాయ్ అండి. రేషన్ బియ్యంతో చేసిన వరి నూక. ఈసారి వరి నూక ఎలా చేయాలో నేను వీడియో పెడతాను. ఇది ఇంతైతే ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను. ఫస్ట్ కళాయి వేసుకొని ఆ గ్లాస్తో 3 గ్లాసులు నూక తీసుకున్నానండి. నూకని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న నూకని పక్కన పెట్టుకోవాలి. కళాయిలో నూనె పోసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత బాగా పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు గింజలు ఇవన్నీ కోసి రెడీ చేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేసుకోవాలి. తర్వాత ఈ గ్లాస్తో 3 గ్లాసులు నూక అయితే తీసుకున్నాము. కొంచెం బాగా ఉడకాలి కదా. గ్లాస్తో 8 గ్లాసులు వాటర్ అయితే తీసుకుందామని. పొడిగా రావాలంటే 6 గ్లాసులు అయితే సరిపోతుంది. ఇంకొంచెం బాగా ఉడకాలి, పొడిగా అవసరం లేదనుకుంటే 8 గ్లాసులు నీళ్ళు పోయాలి. అయితే నేను 8 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. కొంచెం కలర్కి పసుపు యాడ్ చేసుకొని బాగా పసుపు కూడా వేసుకుంటున్నాను. తెరలు కాగాలి. ఇప్పుడు బాగా ఇది మరగాలి. చూడండి, అసలు బాగా మరుగుతుంది. బాగా తెరలు కాగింది కదండి. ఇప్పుడు ఇప్పుడైతే మనం నూకను వేసుకోవాలి. మనం బొంబాయి రవ్వలాగా ఉండలు కట్టదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలా కొత్తగా ఉడికిన తర్వాత స్టిమ్లో ఫస్ట్ హైలో కొత్తగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇవ్వండి, ఇలా అయితే రెడీ అయిపోయింది. చూసారా, కలర్ఫుల్గా టేస్టీ ఉప్మా, వరి నూక ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి ఉప్మాని మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా వరి నూక ఉప్మా అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకే, బాయ్.